తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి తిరుపతిలో టికెట్లను జారీ చేస్తామని టీటీడీ అనౌన్స్ చేసింది. దీనికోసం తిరుపతిలోని 8 సెంటర్లో 90 కౌంటర్లను ఏర్పాటు చేసి 10, 11, 12 తేదీల్లో దర్శనానికి గాను 1,20,000 టికెట్లను ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎస్ఎస్డి టోకెన్లను ఇస్తామని తెలిపింది. భక్తులు చాలా పేషెంట్స్గా ఉండి టికెట్లను తీసుకోవాలని బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టికెట్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే 9వ తేదీ టికెట్ల కోసం 8వ తేదీ ఉదయం నుంచి టోకన్ సెంటర్లకు భక్తులు భారీగా వచ్చేశారు. సాయంత్రానికల్లా టోకన్ సెంటర్ దగ్గరికి వేలాది మంది భక్తులు వచ్చేశారు. సో ఇక్కడ భక్తులు ఎక్కువగా మంది రావడంతో డిసైడ్ చేసిన టైం కంటే ముందుగానే టోకన్లను ఇవ్వడం మొదలు పెట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకి చెప్పడం జరిగింది. నంబర్ 2, అసలైన కారణం ఏంటి? బైరాగి పట్టణంలోని రామానాయుడు స్కూల్ దగ్గర టోకన్ల కోసం వచ్చిన భక్తులను పక్కనే ఉన్న పద్మావతి పార్క్లో పంపించారు. సాయంత్రానికి వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి ఉపవాసంతో ఉన్న ఒక వ్యక్తి రాత్రి 8 గంటల సమయంలో స్పృహ కోల్పోవడం జరిగింది. ఆయనని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక్కసారిగా భక్తులంతా ఆ గేట్ పైన పడ్డారు. భక్తుల మధ్య తోపులాట జరిగి గేట్ తెరుచుకుంది. దీంతో వేలాది మంది భక్తులు క్యూ లైన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో 5గురు చనిపోగా ఆ ఘటనకు ముందే శ్రీవాసం దగ్గర ఒకరు అస్వస్థకు గురై చనిపోయారు అని తిరుపతి కలెక్టర్ చెప్తున్నారు. నంబర్ 3, సీఎం చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శనం టోకన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై చంద్రబాబు నిన్న రాత్రి ఒక మీటింగ్ కండక్ట్ చేశారండి. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఈ మీటింగ్ కండక్ట్ చేశారు. సరైన ప్రికాషన్స్ లేకపోవడం, సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేకపోయారని, ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ఆయన ఆఫీసర్స్ను క్వశ్చన్ చేయడం జరిగింది. నంబర్ 4, అసలు భక్తుల వర్షన్ ఏంటి? ఉదయం 10 గంటలకు క్యూ లైన్లోకి వచ్చాం. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు అని తొక్కిసలాటలో గాయపడిన బళ్ళారికి చెందిన శ్రీదేవి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఆవిడ ఏం చెప్తున్నారంటే, క్రౌడ్ ఎక్కువైంది, కంట్రోల్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. మహిళలకు అయితే ఏ విధంగా ఎలాంటి రక్షణ కూడా లేకుండా పోయింది. మేము బళ్ళారి నుంచి వచ్చాం. ఉదయం నుంచి పార్కులో ఉంచి తాళం వేశారు. తర్వాత సాయంత్రం వరకు భోజనం కూడా ఇవ్వలేదు. దీంతో నరక యాతన అనుభవించామని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిడ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇది కంప్లీట్ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ అని చాలా మంది కూటమి గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ హోల్ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రీసెంట్ అప్డేట్స్ కోసం మీ ఫోన్లో వెంటనే ఛోటా న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.